మార్కెట్ క్రాష్ అవుతుందనేసి భయపడి మీ రిటైర్మెంట్ సేవింగ్స్ లేదా మీ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ని పానిక్ తో సేవ్ చేస్తున్నారా? అయితే ఆగండి. మీ రిటైర్మెంట్ సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ చెప్పేటువంటి బకెట్ స్ట్రాటజీ గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ బకెట్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇంకా మీ రిటైర్మెంట్ మనీని 3 భాగాలుగా డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విధానం. ఫస్ట్ వచ్చేసి బకెట్ 1, దీన్నే సేఫ్టీ బకెట్ అంటారు. 1 to 3 years ఎక్స్పెన్సెస్ కి సరిపడ మనీని సేవింగ్ అకౌంట్ లో లేదా ఎఫ్డీ లో లేదా లేకపోతే లిక్విడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బకెట్ 2, దీన్ని స్టెబిలిటీ బకెట్ అంటారు. 3 to 7 years సరిపడేటువంటి మనీని బాండ్స్ లో లేదా హైబ్రిడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంట. అలాగే బకెట్ 3, దీన్నే గ్రోత్ బకెట్ అంటారు. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసుకోవడం కోసం స్టాక్స్ లో లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఈ బకెట్ 3 లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ ఎందుకు ఈ స్ట్రాటజీ రికమెండ్ చేస్తున్నారంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు పానిక్ సెల్లింగ్ చేయకుండా తక్షణ అవసరాలకి ఫస్ట్ బకెట్ లో మనీని యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. అలాగే మార్కెట్ రికవరీ అయ్యేంత వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ గానే ఉంటుంది. అందుకే ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఈ బకెట్ స్ట్రాటజీ అనేది రిటైర్మెంట్ సేవింగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.